వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను చిన్న కాకరకాయ ఫ్రై చేయబోతున్నానండి. ఈ కర్రీ రొట్టెలేకి, చపాతీలేకి, అన్నంలేకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. ఇందుకోసం నేను ఒక పావు కేజీ చిన్న కాకరకాయలు తీసుకున్నానండి. వీటికి తోకలు, మూతులు తీసివేసి శుభ్రంగా వాష్ చేసి సైడ్కి పెట్టుకుంటున్నానండి. ఈ ఫ్రైలేకి నేను ఒక పౌడర్ తయారు చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లోన ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. రుచికి తగ్గ కారము, పసుపు, ఉప్పు కూడా వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకోవాలి. దీన్ని కూడా ఒక సైడ్కి పెట్టుకుందామండి. ఈ పౌడర్ని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. పోపు దినుసులు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని బాగా వేయించాలండి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు నేను 2 ఉల్లిగడ్డల్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని కొద్దిసేపు కలుపుకుందాం. తాలింపులో 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ మనకి పెద్దగా వేగాల్సిన పని లేదండి. కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము చిన్న కాకరకాయలని తాలింపులో వేసుకుందాము. ఇది సీజనల్ వెజిటబుల్ అండి. సీజన్ అయిపోయేలోగా కంపల్సరీ ఒక్కసారైనా చేసుకొని తినండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. తాలింపులో వేసుకున్న కాకరకాయలని బాగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దామండి. చూద్దామండి. కొద్దిగా మగ్గిపోయినాయండి కాకరకాయలు. కాకరకాయలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. హాఫ్ కాకరకాయ మగ్గిపోవాలండి. సగం వరకు మగ్గిన తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మరోసారి కలుపుకుందామండి. మూత పెట్టి మళ్ళీ మగ్గిద్దాము. చూద్దామండి. కాకరకాయలని అడుగంటకుండా అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. మరోసారి మూత పెట్టి మగ్గిద్దామండి. చూడండి, మగ్గిపోయినాయి కాకరకాయలు. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నటువంటి కొబ్బరి, పుట్నాల పౌడర్ని యాడ్ చేసుకుందామండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటే పారి ఎక్కువ వేస్తే బాగుండదు. కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నేను పావు కేజీ తీసుకున్నాను కాబట్టి నేను వేసుకున్నటువంటి కొబ్బరి పొడి సరిపోయిందండి. అంతా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి మరోసారి ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం. కాకరకాయ కర్రీ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.